హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ అయితే డ్రాగా ముగిసిన విషయం అందరికి తెలిసిందే. సో జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన పోరాటం వల్ల మ్యాచ్ అయితే సేవ్ చేయగలిగారు. సో ఈ మ్యాచ్ డ్రా అయిన తర్వాత మనకి నమోదైన పాయింట్ టేబుల్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఫస్ట్ ప్లేస్ లో ఆస్ట్రేలియా 100% పీసీటీతో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక 66.67, నెక్స్ట్ ఇంగ్లాండ్ 54.17, నెక్స్ట్ ఇండియా 33.33, నెక్స్ట్ బంగ్లాదేశ్ 16.67 అండ్ వెస్టిండీస్ 0. ఈ విధంగా అయితే నమోదయ్యాయి. సో మరి మ్యాచ్ ఎలా సాగింది, డే 5 అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు. సో ఓవర్ నైట్ స్కోర్ 174 వద్ద ప్రారంభించిన టీమిండియాకి మంచి స్టార్టే వచ్చింది. 188 దాకా వచ్చింది. కొన్ని రన్స్ మాత్రమే యాడ్ చేయగలిగారు. అయితే బెన్ స్టోక్స్ ఈ పార్ట్నర్షిప్ చాలా డేంజర్ గా మారుతున్న టైంలో కేఎల్ రాహుల్ ని అవుట్ చేయడం, కేఎల్ రాహుల్ 90 రన్స్ కి అవుట్ అవడం అయితే జరిగింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ ని ప్రమోషన్ కింద పంపడం అయితే జరిగింది. వాషింగ్టన్ సుందర్ ప్రమోషన్ లో వెళ్ళాడు. అయితే చక్కటి సహకారం అయితే శుభ్మన్ గిల్ కి అందించడం అయితే జరిగింది. బట్ శుభ్మన్ గిల్ 103 రన్స్ వేసి లంచ్ బ్రేక్ కి ముందే అవుట్ అవడం అయితే జరిగింది. 103 రన్స్ కి వీళ్ళిద్దరి మధ్య 38 రన్స్ పార్ట్నర్షిప్ డేంజర్ గా మారుతున్న టైంలో ఆర్చర్ తనని అవుట్ చేయడం అయితే జరిగింది శుభ్మన్ గిల్ ని. తర్వాత జడేజా వచ్చాడు. జడేజాకి ఒక ఆపర్చునిటీ అయితే దొరికింది. 0 దగ్గర అవుట్ అయ్యేవాడు, కానీ జో రూట్ క్యాచ్ అయితే డ్రాప్ చేయడం అయితే జరిగింది. దీన్ని రిస్క్ లేకుండా మంచిగా పార్ట్నర్షిప్ చేయడం, టీ బ్రేక్ కి వెళ్లే ముందు సెకండ్ సెషన్ లో ఒక్కటి కూడా వికెట్ కోల్పోకుండా సంపూర్ణంగా అయితే వెళ్ళడం అయితే జరిగింది. అప్పటికే ఇండియా లీడ్ లోకి అయితే రావడం జరిగింది. 11 రన్స్ లీడ్ లో ఉంది టీ బ్రేక్ వెళ్ళేసరికి 321. అక్కడ నుంచి మళ్ళీ ప్రారంభించిన థర్డ్ సెషన్ లో ఏదైతే ఉందో అసలు జాగ్రత్తగా ఆడారు. అయితే ఇద్దరు సెంచరీలకు చేరువవుతున్న టైంలో బెన్ స్టోక్స్ ఎంపైర్ తో మాట్లాడడం, ఆ తర్వాత జడేజాని వేరే విధమైన కామెంట్స్ చేయటం అన్ని జరిగాయి. కానీ శుభ్మన్ గిల్ మాత్రం ఆడిచ్చేలా చేశాడు. ఇద్దరి సెంచరీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఇండియా ఈ 5th వికెట్ కి పార్ట్నర్షిప్ 203 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 105+ దాకా లీడ్ అయితే వచ్చింది. బట్ ఎప్పుడైతే సుందర్ది సెంచరీ అయిపోయిందో కాలప్ చేయడం అయితే జరిగింది. ఎంపైర్స్ మ్యాచ్ ని డ్రాగా ప్రకటించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ బెన్ స్టోక్స్ కి వరించింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ అండ్ ఒక 100 కూడా ఉంది కాబట్టి, 100 చేశాడు కాబట్టి, అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఒక వికెట్ తీసుకున్నాడు కాబట్టి తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక వీళ్ళ సైడ్ నుంచి టోటల్ గా ఫస్ట్ డే 4th క్రిస్ వోక్స్ కి 2 వికెట్లు వచ్చాయి స్టార్టింగ్ లో. ఆ తర్వాత జాఫ్రా ఆర్చర్ కి, బెన్ స్టోక్స్ కి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ టెస్ట్ అనేది లండన్ ది ఓవెల్ లో జరగబోతుంది. ఓవెల్ లో 2021 లో మనం ఆల్రెడీ గెలిచి ఉన్నాము. మంచి విన్నింగ్ పర్సంటేజ్ కూడా యావరేజ్ గా ఉన్నప్పటికీ దాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేద్దామని ఆశిస్తూ, అండ్ నేను నా పర్సనల్ గా చెప్పాల్సింది ఏంటి అంటే, ఓకే ఏంటంటే కుల్దీప్ యాదవ్ ని బరిలోకి దించక తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ ఎలాగో
సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది సిరీస్ని డ్రా చేయటానికి. అంటే ఓకే 2-1 ఇంకా అలాగే ఉంది. సిరీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి డ్రా చేయడానికి, సిరీస్ని 2-2తో సమన్ చేయడానికి. మరి చేస్తుందా లేదనేది ఎంతో ఇదని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే రిషబ్ పంత్ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండకపోవచ్చు అన్నట్టుగా మనకి తెలుస్తుంది. రిషబ్ పంత్ ఇంజురీ కొంచెం ఎక్కువగా కన్సర్న్ కావడం వల్ల మనకి వచ్చిన వార్తల ప్రకారంగానే నారాయణ జగదీశన్ని ఆడిస్తారా, లేకపోతే ఎవరిని బరిలోకి దించుతారు, జురెల్ని వికెట్ కీపింగ్ కింద బరిలోకి దించి ఆడిస్తారా అనేది కూడా ఫ్యూ క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది మేనేజ్మెంట్ అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.